నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలి. జిల్లా కలెక్టర్లతో సీఈఓ సమీక్ష. స్వపక్షంలో విపక్షం. మాజీ మేయర్ వర్సెస్ మేయర్. టీఆర్ఎస్ లో ముదిరిన లొల్లి. అప్పులు కాదు, ఆస్తులు చూపండి. గత టీఆర్ఎస్ ప్రభుత్వ నివేదికను వివరించిన మాజీ ఎంపీ. ఇక వార్తల వివరాలు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ఓటరు జాబితా తయారీతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్ నుండి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని, తప్పులు లేకుండా చూడాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలని అన్నారు. మార్పులు, చేర్పులు, చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓలు మహేశ్వర్, రాజు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్ పాల్గొన్నారు. స్వపక్షంపైనే పరోక్షంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై నిన్న అవినీతి ఆరోపణలు చేసిన ఆయన నేడు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీనివాస్ ను కోరారు రవీందర్ సింగ్. 60 రోజుల్లోనే చేపట్టిన 60 కోట్ల పనులకు బిల్లులు తయారు చేసేందుకు సిద్ధపడగా తన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ నిలిపివేశారని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టిన పనులపైన సమగ్ర విచారణ జరిపించాలని కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ను కోరారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారాయన. 133 కోట్ల సీఎం నిధుల పనుల్లో గోల్మాల్ జరిగిందని, 60 రోజుల్లో 60 కోట్ల పనులకు దొడ్డిదారిన బిల్లులు తయారు చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా R&B రోడ్లపైన డ్రైనేజీలు నిర్మించారని, దీనిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లుల కోసం క్షేత్రస్థాయి సిబ్బందిపైన డీఈ, ఎస్ఈ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపైన జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలకు ఆదేశించారని తెలిపారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన 133 కోట్ల రూపాయలు ఆయా డివిజన్లలో నగరంలో బాగా అభివృద్ధిగా, అంటే ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడక్కడ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 133 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇస్తే ఆ డబ్బును ఒకే ప్యాకేజ్గా పెట్టి 133 కోట్ల ఒకే ప్యాకేజ్ పెట్టాం కదా. దాదాపు కరీంనగర్ నగరంలో 400 మంది కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ ఉంటారు. 300 నుంచి 400 మంది వాళ్ళ ఎవ్వరికి కూడా వర్క్ రాకుండా కేవలం ఒక కాంట్రాక్టర్కు వచ్చే విధంగానే ఒకటే ప్యాకేజ్ చేసిన ఈ ఎస్సీ అలాగనే వాళ్ళ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అలాగనే 60 రోజులలో 60 కోట్ల రూపాయలు వర్క్ చేసినట్టు రాత్రికి రాత్రి ఈ నగరపాలక సంస్థలో బిల్లు రికార్డు చేసేందుకు రంగం సిద్ధం చేస్తే రాత్రికి రాత్రి కలెక్టర్ గారు స్వయంగా వారు ఎంటర్ అయ్యి ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు చెప్పారు ఏంటంటే కలెక్టర్ గారు స్పష్టమైన ఇచ్చిండ్రు, ఆన్లైన్ రికార్డింగ్ బంద్, కేవలం
ఆఫ్లైన్ రికార్డే చేసుకోవాలి అనే ఆర్డర్ ఇచ్చిందనేది చాలా ఆనందకరం. కలెక్టర్ గారికి మేము 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మీరు ఇలాంటి చర్య తీసుకోవడం ప్రజలు హర్షిస్తారు దీనిని. కాబట్టి వాళ్ళపై ఏ అధికారులపై అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్లు ఉన్నదో వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అధికారులను పక్కన పెట్టాలి. ఆ అధికారులను పక్కన పెట్టి మీరు ఏ ఎంక్వైరీ చేస్తారో, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా, ఇంకే ఎంక్వైరీ చేస్తారా, వాళ్ళపై ఎంక్వైరీ చేయాలని. మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లు వేయకుండా బిల్లులు తీసుకున్నట్లు నిరూపించాలని, లేని పక్షంలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్కు సవాల్ చేశారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా పనులు జరగలేదని, ఎన్ఐటీ థర్డ్ పార్టీ కంట్రోల్లో పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కార్పొరేటర్గా, సివిల్ సప్లై చైర్మన్గా 2 చోట్ల వేతనాలు తీసుకున్న చరిత్ర రవీందర్ సింగ్దని ఆరోపించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు మేయర్ సునీల్ రావు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మేయర్ స్మార్ట్ సిటీలో ఇప్పటి వరకు 934 కోట్ల విలువ చేసే పనులు చేపట్టినట్లుగా గుర్తు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 514 కోట్ల రూపాయల పేమెంట్స్ మాత్రమే చేశామని తెలిపారు. చేపట్టిన పనుల్లో ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే వాటిని నిరూపించాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్కు సవాల్ విసిరారు. కరీంనగర్ అసెంబ్లీలో రవీందర్ సింగ్ లాంటి వెన్నుపోటుదారులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఇక్కడ గెలిచామని తెలిపారు మేయర్ సునీల్ రావు. పార్టీకి నష్టం కలిగించే కుట్రలు చేసిన వ్యక్తి నిజాయితీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా మాట్లాడితే రవీందర్ సింగ్ గారు మంచి పద్ధతి కాదు. మేము కూడా ప్రజా జీవితంలో ఉన్నాం, న్యాయబద్ధంగా చట్టానికి లోబడి పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. కరీంనగర్ నగర ప్రజలకు ఇప్పుడు నేను చెప్పిన రోడ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా చూపించినాం, బ్రహ్మాండంగా డ్రైనేజ్ సిస్టమ్ కట్టినాం, బ్రహ్మాండంగా మన అంత పెద్ద వర్షాకాలం వచ్చి 19 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా కరీంనగర్ నగరంలో ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా చూసినాం. మేము నీలాగా పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు ఓడిసే చరిత్ర కాదు మాది. నీకు లాభం జరిగితే పార్టీ లేదు, నీకేమైనా పదవి లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే చరిత్ర కాదు మాది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి నువ్వు చేసిన ఆరోపణలు కనుక మున్సిపల్ కార్పొరేషన్ మీద నిరూపించాలి. అధికారులు అనే వాళ్ళు ఎప్పటికీ శాస్త్రంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇన్ని రకాలుగా క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటూ, ఇన్ని రకాలుగా ప్రియారిటీ చేసుకుంటూ, ఇన్ని రకాలుగా నిబంధనల ప్రకారం పనిచేసిన తర్వాతనే బిల్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. పనులు జరిగినాయని కళ్ళ మండి, అయ్యో నేనున్నప్పుడు పనులు జరగలే, నాకు నేను అనుకున్న టెండర్ రాలే, 1 ఇయర్ పెండింగ్ పెట్టినా, ఇప్పుడు పనులు బ్రహ్మాండంగా జరిగినాయి, టౌన్ మంచిగా అయిందని చెప్పి కళ్ళు మండి మాట్లాడుతున్నాను. దయచేసి చెప్తున్నా, మేము చాలా లిబరల్గా పనిచేసుకుంటూ పోతున్నాం. కరీంనగర్ నగర అభివృద్ధి మాత్రమే మా దృష్టిలో ప్రథమ కర్తవ్యం. ఎవరిని కూడా కించపరచాలి, ఎవరిని కూడా ఊరికే బదనాం చేయాలి, బట్టగాల్సి మీద పడిస్తే ఉంటుందంటే మేము అట్లాంటి రకం కాదు. మేము 130 కోట్ల రూపాయలు ఎవరు తెచ్చిండు, ఎవరు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు చూపించు. మరి నేను ఆధారాలు చూస్తున్నాను, నేను క్యూసీ రిపోర్ట్ చూస్తున్నాను, నేను అగ్రిమెంట్ చూస్తున్నా, ప్రతి చూస్తున్నా, ఎవరు ఎట్లా ఏ విధంగా పని నడుస్తున్నది మరి నువ్వు చూపించు. మరి మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహణ భారంగా మారిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల మానసిక వికలాంగుల పాఠశాలలో ట్రస్ట్ సభ్యులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ స్వతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల పాఠశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో ఈ పాఠశాల కేంద్ర ప్రభుత్వంతో పాటు దాతల సహాయంతో కొనసాగేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి దివ్యాంగులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు బొజ్జపురి వెంకటయ్య, రమణారెడ్డి, కొమర ఎల్లారెడ్డి, రిటైర్డ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సముద్రాల జనార్దన్ రావు పాల్గొన్నారు. 1989లో కేవీ నరసింహరావు గారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ద్వారా ఒక మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహించాలని సామాజిక బాధ్యతగా వాళ్ళు ఆ రోజు ఈ మానసిక వికలాంగుల పాఠశాలని స్థాపించారు. ఆ పాఠశాల మొట్టమొదట కిరాయికి రెండుకు తీసుకొని నడిపించారు. ఆ తదుపరి నేను కూడా 1997లో ఈ ట్రస్ట్ మెంబర్గా వచ్చాను. కొత్త ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కోరాలని చెప్పేసి ఇప్పుడే ట్రస్ట్ సమావేశం జరిగింది. అందులో తీర్మానం చేశాం. ఈ ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక సాయం నెలకు దాదాపుగా 8,30,30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా ₹1 కోటి దాదాపుగా ఉంటుంది ఖర్చు. అది రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాలని ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 ఎకరాల భూమి, భవనాలు, కాంపౌండ్ అన్నీ మంచి గార్డెన్ అన్నీ నిర్మించబడి ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఆటలు, తర్వాత ఫిజియోథెరపీలు,
వొకేషనల్ ట్రైనింగ్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాలను సందర్శించి ఈ పాఠశాలను ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సేవ అందించి ఈ నిర్వహణకు తోడ్పడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను మాత్రమే చెబుతూ పెరిగిన ఆస్తుల వివరాలను వెల్లడించకుండా బీఆర్ఎస్ పాలనపై అభండాలు వేస్తోందన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్. 10 ఏళ్ల గులాబీ పార్టీ ప్రభుత్వ ఆస్తుల వివరాలతో కూడిన 51 పేజీల నివేదికను విడుదల చేశారు వినోద్ కుమార్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆస్తులు పెంచామని అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 1649 కోట్లతో కలెక్టరేట్ భవనాలను నిర్మించామని, ఇప్పటికే 25 కలెక్టర్ భవనాలను ప్రారంభించామని, ఇవి ఆస్తులు కావా అని ప్రశ్నించారు. 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లను ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 18,000 ఉత్పత్తికి పెంచామని, మరో 7,000 మెగా ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 8,578 కొత్త రోడ్లు, 4,713 చెత్త తరలించే వాహనాలను కొనుగోలు చేశామని చెప్పారు. 223 ఉన్న గురుకులాలను 1,022కు పెంచామన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కాళేశ్వరం, మరో 5 ప్రాజెక్టులను నిర్మించడంతో ఎక్కడ చూసినా ఇప్పుడు వరి ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, చల్లా హరిశంకర్ పాల్గొన్నారు. అంబేద్కర్ గారు చేపట్టే ఆర్టికల్ 3 లోపట సమైక్య రాష్ట్రం ఇప్పుడు కూడా ఒప్పుకోదు. ఎవరైతే నేను వెనకబడ్డాను, నాకు రాష్ట్రం కావాలని కోరుకునేవాడిని ఎప్పుడు కూడా ఇయ్యరు, మీరు ఆ రాష్ట్రం తీర్మానం చేయాలంటే అని చెప్పి చాలా పట్టుబట్టి ఆ పదాన్ని తొలగించి రాజ్యాంగ సభలో పార్లమెంటే చేయాలి, ఆ రాష్ట్రానికి సంబంధం ఉండకూడదని చెప్పినందుకు ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్మానం చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి చేసినా అండి? కిరణ్ కుమార్ రెడ్డి కాదు, మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుందరా? ఆయన వెనుక కూర్చోలేదా? ఇది వచ్చినా కాబట్టి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల వచ్చింది కాబట్టి అలా అంబేద్కర్ గారికి దేశంలో ఎక్కడ ఎవరు కట్టలేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు తెరయనుకుండి నడిపినటువంటి మన్మోహన్ సింగ్ గారి వారికి ఇంతమంది ప్రధానమంత్రులు, బీజేపీ ప్రధానమంత్రులు ఎక్కడైనా కట్టినరా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ గారు కట్టినరు. కారణము ఈ రాజ్యాంగ స్ఫూర్తినిచ్చిండు. ఈ పేద వర్గాలు, బడుగు బలిగిన పేద వర్గాలకి హక్కులు కల్పించిండు. కులాలే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యకు పరిష్కారం ఆ రోజే ఊహించి రాసిండని చెప్పి ఇలా మనం కట్టినాం. ఆ ఖర్చు అప్ప, దాన్ని నువ్వు ఫుజుల్ ఖర్చు అంటావా? సేల్స్ ట్యాక్స్ రాబడి తగ్గిందా అని ఇంత బ్రహ్మాండంగా చేస్తే సేల్స్ ట్యాక్స్ కూడా బ్రహ్మాండంగా. అందుకే నేను మొన్న బంగారు పనులు అప్పచెప్పిన తెలంగాణ అని చెప్పిన, ఉత్తగం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రము SOTR, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చేటువంటి సంపద 84%. వీళ్ళు బీజేపీ పరిపాలించేటువంటి ఉత్తరప్రదేశ్ కేవలం 51%. చాలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పరిపాలిత రాష్ట్రంలో కూడా 30%, 40%, 50%, 60%. మిగతాంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన దగ్గర 84% మన పైసలు. ఎల్ఎండి రిజర్వాయర్ నుండి సిద్దిపేటకు వెళ్లే పైప్ లైన్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం విలేజ్ శివారులో లీకేజ్ ఏర్పడింది. దీంతో నీరు పైకి ఎగసి పడుతున్నాయి. దీనివల్ల నీరు వృధా పోవడంతో పాటు రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రయాణికుల్లో 62% మహిళలే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మహిళా ప్రయాణికుల నుండి అనూహ్య స్పందన వస్తోంది.
ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతిరోజు 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణికుల్లో 62% మంది మహిళలే ఉంటున్నారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్ ఫలితంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69% ఓఆర్ ఉండగా ప్రస్తుతం ఇది 88%కి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 నుంచి మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ స్కీమ్ను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు ఆర్టీసీ ఎండీ బీసీ సజ్జనార్. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని ఆధార్, ఓటర్, డ్రైవింగ్ తదితర గుర్తింపు కార్డులను చూపించి 0 టికెట్లను తీసుకోవాలని మహిళలకు సూచించారు. ఫోటో కాపీలు స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని, గుర్తింపు కార్డుల్లోనూ ఫోటోలు స్పష్టంగా కనిపించాలని తెలిపారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం హైదరాబాద్ రోడ్లపై విధ్వంసం, అల్లర్లకు కారణమైన ప్రశాంత్పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ కింద అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రశాంత్తో పాటు అతని సోదరుడు రాజు మరికొందరిపై కేసులు పెట్టారు పోలీసులు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను అరెస్టు చేశారు పోలీసులు. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం హైదరాబాద్ రోడ్లపైన విధ్వంసం, అల్లర్లకు కారణమైన ప్రశాంత్ పైన 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ను అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. బిగ్ బాస్ విజేతగా అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చాక కొద్దిగా ఆతృతతో వ్యవహరించారు పల్లవి ప్రశాంత్. అప్పటికే అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది అభిమానులకు సర్ది చెప్పాల్సింది పోయి వాళ్లను కలిసేందుకు, ర్యాలీ తీసేందుకు ప్రయత్నించాడు. పోలీసుల మాటను వినకుండా రోడ్లపైన ఫ్యాన్స్ను కలిసేందుకు ట్రై చేశాడు. దాంతో రెచ్చిపోయిన ప్రశాంత్ ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు. బిగ్ బాస్ విన్నర్గా బయటకు అడుగులు వేసిన ప్రశాంత్ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. తర్వాత విషయాలు మేము చట్ట ప్రకారంగా అందరి మీద ఎవరైతే ధ్వంసం చేసిన పోలీస్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ధ్వంసం చేసినలో మనకి 2 కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిలో అందరిని కూడా గుర్తించిన తర్వాత ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మీద మన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లా మాబ్ మొబిలైజ్ చేసినప్పుడు ఎవరో చేసిన నేరాలకి వీళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మేము చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకంటే అన్రూలీ మాకు ఎవరికి కంట్రోల్ ఉండరు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లోకి వచ్చినట్టయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ స్పెసిఫిక్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ప్రొఫెషనల్ది అని వితౌట్ పోలీస్ పర్మిషన్ అతను కూడా ఈయన పల్లవి ప్రశాంత్ కూడా జరగడం జరిగింది ఆ రోజు. అందుకని అందులో ఉన్నోళ్ళు వేరే చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ బయట జరిగినప్పుడు ఎందుకంటే ఎవరి కంట్రోల్ ఉండరు అప్పుడు వాళ్ళు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించి ఎవరు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడ జమ కాకూడదని మరి విజ్ఞప్తి తెలుస్తుంది. అసెంబ్లీలో విద్యుత్ శాఖపై వాడివేడిగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగం, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఛత్తీస్గఢ్లో చేసుకున్న ఒప్పందం, ఇతర అవినీతిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ జరగగా విద్యుత్పై 3 అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 9.5 వాస్తవాలను సభ ముందు గత ప్రభుత్వం ప్రవేశపెట్టలేదన్నారు. విద్యుత్ శాఖను స్కాన్ చేసి వాస్తవాలను సభ ముందు పెడుతున్నామని తెలిపారు. గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో 3 అంశాలపై జ్యుడిషియల్ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను, దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా, ఎందుకంటే ఏ రోజు కూడా 9.5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి గాని చర్చించడానికి గాని ముందుకు రాలే. ఈ రోజు ఎందుకు ఈ వాస్తవాలన్నింటినీ ముందల పెడుతున్నాము? ఒక మనిషి ఆసుపత్రికి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకుంటే, ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే, బ్లడ్ టెస్ట్ గాని అన్ని టెస్టులు చేయించుకుంటే, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్ని తెలిస్తే డాక్టర్ గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం. అట్లానే ఈ రోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి, వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకో మంత్రి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందే కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్క. వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధమైన విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. సభలో గత ప్రభుత్వంలోని పలు అంశాలను లేవనెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్లో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారని, 1362 కోట్ల భారం ప్రభుత్వంపైన పడిందని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్నారు సీఎం. ఇండియా బుల్స్ కంపెనీకి న్యాయం జరిగిందని, ప్రభుత్వానికి భారం పడిందన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిన దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లలోని అవినీతిపైన జ్యుడిషియల్ విచారణ చేస్తామన్నారు. భద్రాద్రి కాలం చెల్లిపోయిందని, యాదాద్రి నుంచి 1 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయలేదన్నారు. 24 గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కరీంనగర్లో సిటీ స్కాన్ 800 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది లయన్స్ క్లబ్. నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో 2 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ సేవలను ప్రారంభించారు. మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బ్రియాన్ షియాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 320G లయన్స్ క్లబ్ సభ్యులు అనేక సామాజిక సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఇందులో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రత్యేక నిధుల్లో నుంచి 2 కోట్ల రూపాయలను మంజూరు చేశామని చెప్పారు.
ఇట్టి సిటీ స్కాన్ సెంటర్ నిరుపేద రోగులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ హనుమాండ్ల రాజురెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. Hi, I am Brian Sheehan. I'm the chairman of Lions Clubs International Foundation, and our foundation allows Lions and Leos and clubs to be able to do big things they normally could not be able to do. When we came into here and we're dedicating the CT scan in this beautiful community to be able to help out that those are needed, this is going to be a game changer. This is going to make a change in people's lives to be able to have a higher quality of knowing what's going on. Lions International, we are so proud of the Lions and the Leos in this community to be able to do this. I am so excited. I am so excited to be able to be here and have the opportunity to be here. This is an honor for us to see the great things that Lions will continue to do, not only all over the world, but most importantly in our own communities. It's about your communities first. So thank you so much for this entire team, this entire group that has done such a great job here for us. We are so excited. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రపంచంలో అద్భుతమైన ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా మనకి గ్రాంట్ అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గారు నాయకత్వంలో మరి 1,70,00,000 రూపాయలు రావటం, మరి ఈ మిషన్ రావటం, సిటీ స్కానింగ్ మిషన్ ఈ చుట్టుపక్కల పేద ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే చాలా తక్కువ నామినల్ ఫీజుతో అద్భుతంగా ఈ ఫౌండేషన్ ద్వారా సేవాధికృతం చేయుటకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 320G డిస్ట్రిక్ట్ ముందుకు వచ్చినందుకు 320G డిస్ట్రిక్ట్ డీజీ టీం లయన్ రాజిరెడ్డి గారు, లయన్ ఎన్వి రావు గారు, కోదండరాములు గారు, మరి ప్రాజెక్ట్ చైర్మన్ లయన్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఈ సభావేతంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలాంథ్రఫీస్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ తోటి ఈ సిటీ స్కాన్ మిషన్ ఇక్కడ కరీంనగర్లో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. బయట ఈరోజు మెడికల్ ఫెసిలిటీస్ చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయింది. చాలామంది పేదలకు అందడం లేదు. వారికి అందుబాటులో తీయడానికి మేము చాలా నామినల్ కాస్ట్ టు కాస్ట్ మేము ఛార్జ్ చేసి చాలామంది పేదలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి నేను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.